ఒక దొంగల ఇష్యూ ఉంది. అమరావతిలో 4 దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్లే వీళ్ళ టార్గెట్. పగలు చిన్నపిల్లలతో రెక్కి నిర్వహిస్తారు, రాత్రి కాగానే రంగంలోకి దిగిపోతారు. అక్కడ గోడౌన్స్ లో ఉండే కాపర్ బండిల్స్, విలువైన సామాగ్రి ఏది కనిపిస్తే అది ఆటోలో వేసుకుని చెక్కేస్తారు. ఇలా 2 ఏళ్లలో 18 లక్షల విలువైన సొత్తును మాయం చేశారు ఈ గ్యాంగ్. మంగళగిరికి చెందిన ఈ ముఠా నుంచి 11 లక్షల రూపాయల విలువైన టీవీలు, 74 కాపర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగతనాలకు వినియోగిస్తున్న ఆటోను సీజ్ చేశారు పోలీసులు. ఈ 4 నిందితులకు సాయం చేసిన మరో 6 కూడా ఉన్నారు. వారి కోసం 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ గాలిస్తున్నారు పోలీసులు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్నారు ఎస్పీ వకుల్ జిందాల్. ఈ 4 ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. ఇది కొంత చాలా చిన్న విషయంలా కనపడుతుంది, కానీ ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు అలర్ట్ చేస్తున్నారంటే, ఇలా దొంగల ముఠ ఎక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇంటి ముందు ఉన్న ప్రతి మెటీరియల్ ఎత్తుకుపోతుంటారు. కాపర్ బండిల్స్ కాదు, ఐరన్ రాడ్లతో సహా. అది మరీ చెప్పుకుంటే కొంత కామెడీగా ఉంటుంది. కానీ మా సిస్టర్ వాళ్ళు విజయవాడలో ఇల్లు కడుతుంటే ఇంటి ముందు వాటర్, ఇల్లు తడపడానికి వాటర్ స్ప్రే చేయాలి కదా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు. దానికి మోటార్ బిగిస్తే మోటార్ ఎత్తుకుపోయారు. అంటే ఏంట్రా అంటే అలా కాదు, ఈ ముఠా ఏం చేస్తారంటే ఇలా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదంతా ఒక రెక్కీలాగా చేస్తారు. అక్కడ కూలీలు పని చేయట్లేదు, వాళ్ళ ఎవరు లేరు అనుకుంటే వాళ్ళు చక్కగా కూలీల మాదిరిగా వచ్చేసి ఆ మోటార్ పట్టుకుపోతారు. ఒక్క వెళ్ళింట్లోనే అనుకుంటే కాదు, ఆ చుట్టుపక్కల చాలా ఇళ్లలో చాలా మెటీరియల్ ఇలాగే ఎత్తుకుపోయారంట. సో ఇది ప్రాక్టికల్గా మేము చూసాం. అంటే నాకు ఇంకొక క్వశ్చన్ కూడా, అమరావతిలో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి. జస్ట్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ దగ్గరైనా అక్కడ కూడా ఏమైనా చోరీలు జరిగాయి? ఒకసారి రాజేష్ని అడుగుతాం. రాజేష్, ఏంటి దొంగలు ఎక్కడెక్కడ చోరీలు చేశారు ఇప్పటి వరకు? అంటే అమరావతి భూముల పరంగా కాస్ట్లీ ప్రాంతం, ఇప్పుడు నిర్మాణ పనుల పరంగా కూడా కాస్ట్లీ ప్రాంతం. దాదాపు 58,000 కోట్ల నిర్మాణ పనులు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నిర్మాణ సంస్థల గోడౌన్ల మీద ఇలా ఒక ముఠా రెక్కి నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కాస్ట్లీ సామాన్లు దొంగతనం చేస్తున్నారు. వరుసగా చేస్తున్నటువంటి దాదాపు అటు ఎల్ఎన్టీ సంస్థ కానీ, మెగా సంస్థ కానీ, షాపోర్జీ పల్లోంజీ సంస్థ, ఇలా అనేక సంస్థలు అక్కడ మెటీరియల్ తీసుకుని గోడౌన్లు ఏర్పాటు చేసిన మెటీరియల్ అక్కడ ఉంచారు. ఉంచిన నేపథ్యంలో ఆ గోడౌన్ టార్గెట్ చేసుకుని ఇప్పుడు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. దాదాపు 18 లక్షల విలువైనటువంటి సామాన్లు ఇప్పటివరకు కొలగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, ఇంతకుముందు అశోక్ గారు చెప్పినట్టు జిల్లా ఎస్పీఏ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత రెక్కి నిర్వహిస్తున్నారు, ఎంత చాకచక్యంగా అక్కడ దొంగతనం చేస్తున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ నిర్మాణ పనులు ఉపయోగించే కాపర్ కానీ లేకపోతే ఇతర సామాగ్రిని టార్గెట్గా చేసుకుని ఇదంతా చేస్తున్నారు. చిన్నపిల్లల చేత ముందు రెక్కి నిర్వహించి తర్వాత అక్కడ సామాన్ని దొంగతనాలు చేస్తున్న రాత్రి వేళలో. జనరల్గా ఆదివారం మధ్యాహ్నం 1 గంట తర్వాత అక్కడ పనిచేస్తున్న కార్మికులకు నిర్మాణ సంస్థలు సెలవిస్తాయి. వారం రోజులు పనిచేస్తారు, ఆదివారం మధ్యాహ్నం సెలవిస్తారు. కాబట్టి ఆ రోజును టార్గెట్ చేసుకుని ఆదివారం రాత్రిపూట ఈ దొంగతనాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ధనలక్ష్మి, రాజేష్, అంటే ఇన్ని రోజుల నుండి ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా కూడా ఎలా మరి పోలీసులు ఏ విధంగా వారిని చాకచక్యంగా పట్టుకోగలిగారు? అంటే ఆల్రెడీ రాజధాని ప్రాంతంలో వరుస అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అవడం, తర్వాత అక్కడ ఎస్పీ వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాజధాని ప్రాంతంలో నిఘా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ చెక్ పోస్టులు అదేవిధంగా సీసీ కెమెరాల ఆధారంగానే ఈ దొంగతనాలను గుర్తించారు. ఇంకా ఇలాంటి జరగకుండా ఇంకా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారని ఎస్పీ కూడా చెబుతున్నారు. నిర్మాణ సంస్థలు కూడా చాలా క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీ సామాను మీరే భద్రపరచుకోవాలి, సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పనులు నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా జరగకుండా చూస్తామని అటు ఎస్పీ గాని అక్కడ అధికారులు గాని చెప్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.